హలో అందరికీ! ఈరోజు బ్లౌజ్ కటింగ్‌లో మనకి భుజాలు జారకుండా ఎలా కుట్టుకోవాలి, ప్రతి పార్ట్‌లో అంటే ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ దగ్గర, షేప్ బెల్ట్ దగ్గర కూడా ఎలా మార్కింగ్ చేసుకుంటే మనకి భుజాలు జారవనేది చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా లైనింగ్‌ని ఉతికి ఆరబెట్టుకోవాలి. లైనింగ్ బ్లౌజ్‌కి చెప్తున్నాను. ఇలా మనం ఉతికి ఆరబెట్టుకున్న తర్వాత 2 ఫోల్డ్ చేసేసుకొని ఇలా కింద అనేది ఈక్వల్‌గా రావాలన్నమాట. ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ పోయినా పర్లేదు కానీ ఈక్వల్‌గా పెట్టుకోండి. ఇలాగ మనం హైట్ తీసుకునేటప్పుడు కూడా మనం ఖర్చు ఎంత పెట్టుకుంటున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం పైన హాఫ్ ఇంచ్ తీసుకున్నాం, కింద పావు ఇంచ్ తీసుకున్నాం కదా! అదే మెయింటైన్ చేయాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు గూడా. అలా కాకుండా కింద హాఫ్ ఇంచ్ తీసుకొని మనం పావించి మాత్రమే ఖర్చుకి తీసుకున్నాం అనుకోండి, పావించి అనేది ఎక్స్ట్రా మిగిలిపోతుంది. సో, అలా మిగిలిపోయినప్పుడు ఏంటంటే భుజాలు జారడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇలా మనం బ్లౌజ్‌కి 4 ఫోల్డ్ చేసుకున్నాం కదా! ఇలా 4 ఫోల్డ్ చేసుకొని మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటాం. తర్వాత మనకి విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటాం కదా! ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి మనకి ఖర్చు కూడా 2 ఇంచెస్ దాకా తీసుకోవాలండి. కొంతమంది క్లాత్ తక్కువగా ఉండడం వల్ల 2 ఇంచెస్ కంటే తక్కువ తీసుకుంటారు. అప్పుడేంటంటే టైట్ అయిపోతుందనమాట. చెస్ట్ ఏరియా కానీ, ఎక్కడైనా నడుము దగ్గర కానీ టైట్ అయిపోయి భుజాలు జారడానికి కిందికి లాగుతుందనమాట. సో, దానివల్ల ఏంటంటే మనకి భుజాలు జారడానికి అక్కడ కూడా అవకాశం ఉంటుంది. తర్వాతొచ్చేసి మనకి నెక్ వచ్చేసిందండి. ఇప్పుడు నెక్ ఇక్కడ మనకి 15 ఇంచెస్ వచ్చేసిందనుకోండి. ఇక్కడ కూడా 15 ఇంచెస్ రావాలి. అలా కాకుండా మనం క్రాస్‌గా తీసుకున్నామా, లేకపోతే స్ట్రెయిట్‌గా తీసుకున్నామా అని తెలియడానికి ఇక్కడ మనకి తెలుస్తుందనమాట. ఇక్కడ 15 ఉంటే అక్కడ కూడా 15 ఉండాలి. అలా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పార్ట్ అండి. నెక్, షోల్డర్ అనమాట. షోల్డర్ మనకి ఎక్కువ శాతం 3 ఇంచెస్ ఉండాలి మీడియం సైజ్ వాళ్ళెవరికైనా. నెక్ మాత్రం చాలా వరకు తగ్గించుకోండి. 2 మధ్యలోనే ఉంచుకోండి. దీనివల్ల ఏంటంటే భుజాలు జారకుండా ఉండడానికి ఛాన్సెస్ చాలా మంచిగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి షోల్డర్ అనేది నార్మల్‌గా 3 ఉన్నా గానీ నెక్ పెరిగిందనుకోండి, భుజం అనేది వెడల్పైపోయి మనకి జారే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన 5 ½ తీసుకున్నామంటే కింద కూడా అలాగే 5 ½ రావాలి. ఇప్పుడు నెక్, షోల్డర్ ఎలా అయితే 5 ½ తీసుకున్నామో కిందకి కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా లెంత్ తేడా రాకూడదనమాట. పైన ఎంతైతే తీసుకున్నామో నెక్, షోల్డర్ అంతే డౌన్‌లో కూడా ఉండాలి. ఇలా తీసుకున్న తర్వాత సైడ్స్ అయితే తీసేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర మనం ఎంత తీసుకుంటున్నాం అనేది పర్సన్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సన్నగా ఉండే వాళ్ళకి 1 ఇంచ్ తీసుకుంటాం. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి, హెల్తీగా ఉండే వాళ్ళకి 1 ½ దాకా తీసుకుంటాం అనమాట. అలా తీసుకోండి. లేదంటే చెస్ట్ అనేది ఎక్కువైపోయి అక్కడ పట్టేస్తుందనమాట. అక్కడ ఎక్కువ శాతం మనకి చంకలో పట్టేసినప్పుడు భుజాలు జారడానికి చాలా అవకాశాలుంటాయి. సో, అక్కడ మాత్రం లెంత్ అనేది పెంచుకోండి. అలాగే మనం నెక్ డీప్ తీసుకునేటప్పుడు కూడా ఒకసారి బాగా డీప్ ఉన్నప్పుడు నెక్ అనేది తగ్గించుకోండి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 10, 12 అలా ఉంటే మాత్రం పైన 2 ఇంచెస్, 3 ఇంచెస్, 2 ½ 3ని మించకుండా చూసుకోండి ఎక్కువ శాతం. అలా అయితే మనకు భుజాలు జారవు. 3 కంటే ఎక్కువ పెడితే మాత్రం థ్రెడ్స్ వాడాల్సిందే. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్‌లో కూడా మనం అలాగే చివర్లు అనేది ఈక్వల్ చేసుకోవాలండి. కొంచెం క్లాత్ ఎక్కువ పోయినా పర్లేదు కానీ ఈక్వల్ చేసుకుంటే ఏంటంటే మనకి భుజం అనేది పైకి కిందకి వెళ్ళకుండా ఉంటుంది. నీట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడైతే నేను భుజాలు సరిగ్గానే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకొని మనకి ఒక సైడే ఎక్కువ పడేలాగా చూసుకోండి. ఖర్చు అనేది ఒక సైడ్ పడడానికి చూసుకోండి ఎక్కువ శాతం. లైనింగ్ బ్లౌజులకు ఒక సైడ్ పెడితేనే ఈజీగా ఉంటుందనమాట. మనకి స్టిచ్ చేసుకునేటానికి కూడా. సో, ఇలా చేసేసుకొని ఇక్కడ కూడా మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి హైట్ తర్వాత డౌన్ తీసుకుంటాం కదా! హైట్ తర్వాత. ఆ డౌన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నడుము సైజ్ అనేది 30 కంటే అబోవ్ ఉన్న వాళ్ళకి 3 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 3 దాకా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డౌన్‌కెళ్ళిపోవాలన్నమాట. అదే కొంచెం చిన్న సైజుల వాళ్ళకైతే 2 ½ 3 దగ్గర దాకా తీసుకోవచ్చు. 30 కంటే నడుము సైజు పెద్దగా ఉండే వాళ్ళకి మాత్రం 3 తీసుకోండి. దాని తర్వాత ఇంకా పెరిగే వాళ్ళకి ఇంకా 3 సరిపోతుంది ఎవరికైనా మ్యాక్సిమం. అలా తీసుకొని లోతు దగ్గర కూడా మనం ఇక్కడ ఫ్రంట్ ఎంత హాఫ్ తీసుకుంటున్నామో అలాగే బ్లౌజ్‌లో ఫ్రంట్ పార్ట్‌లో కూడా మనం హాఫే తీసుకోవాలన్నమాట లోతు అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో ఫ్రంట్ పార్ట్‌ని ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా! ఇలా మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని లాగకుండా పట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి చెస్ట్ అనేది సాగదనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. ఇలా ఖర్చు తీసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకుందాం. ఇక్కడ డౌన్ తీసుకునేటప్పుడు కూడా మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. డౌన్ గనక సరిపోకపోతే పైకి పీక్కుపోద్ది. అలా పీక్కుపోయినప్పుడు కూడా మనకి భుజాలు జారుతాయి. ఇది కొంచెం వింతగా ఉంటుంది కానీ
భుజాలు జారుతాయండి అక్కడ కూడా. ఎందుకంటే బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోయింది అనుకోండి చెస్ట్ పైకి, అప్పుడు కూడా మనకేంటంటే పైకి వెళ్ళిపోతుంది, బ్లౌజ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక్కి లాగినట్టు అయిపోతుంది. ఇది గమనించారో లేదో ఎప్పుడైనా చూసుకోండి. మనకి చెస్ట్ అనేది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, చెస్ట్ పైకి, అప్పుడు బ్లౌజ్ మనకు ఖచ్చితంగా భుజాలు జారడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా క్రాస్ ఏరియాలో పెట్టుకోండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్రాస్ తీసుకోండి. క్రాస్ తీసుకోకపోతే ఇంకా బ్లౌజ్ అయితే పాడైపోతుంది. సో క్రాస్ అయితే ఎక్కువ తీసుకోండి. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత నెక్ కూడా మనం డీప్ అనేది 7 ఇంచెస్ లోపల ఉండాలి. 7 ఇంచెస్ కంటే మరీ డీప్ ఎక్కువైనప్పుడు మాత్రం థ్రెడ్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. థ్రెడ్స్ మాత్రం పెట్టుకోండి. 7 ఇంచెస్ మాత్రం అయితే ఓకే పర్లేదు, ఎందుకంటే మనకి టైట్గా ఉంటుంది. ఇదే మనకి కొంచెం పెద్ద సైజు వాళ్ళకి అనుకోండి, నేను ఇక్కడ చూపించలేదు, ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను డీటెయిల్గా ఫ్రంట్ పార్ట్లో ఎలా తీసుకోవాలనేది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్న కట్ అయితే ఇచ్చుకోవాలండి. ఫ్రంట్ సైడ్ ఉంది కదా నెక్, అక్కడ మాత్రం కొంచెం కట్ ఇచ్చుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి భుజాలు జారకుండా ఉండడానికి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దీనికి వచ్చేసి ముందు మనకి లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి పర్ఫెక్ట్గా ఇంతని తీసుకోలేమన్నమాట, ఎందుకంటే మనకి ఎలా పడుతుందో తెలియదు. ఎక్కువ తక్కువ వచ్చినా ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలియనప్పుడు 3 ఇంచెస్ 2.5 ఇలా పెట్టుకొని మనకి షేప్ బెల్ట్ తీసేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ తీసుకున్న తర్వాత ఇది ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుందండి. చేసుకునేటప్పుడు మాత్రం ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసుకోండి. వీడియో కనుక అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్విజిబుల్గా పైపింగ్ ఎలా చేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ మీద కట్ చేసి చూపించాను, మీకు అర్థమయ్యేలా ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో షార్ట్స్ చూద్దాం.